హలో అండి. అమ్మమ్మ టాకీస్లో అమ్మమ్మ కబుర్లకి స్వాగతం. ఇవాళ ఒక విషయం గురించి తెలుసుకుందాము. ఒక పదం, పంచభక్ష పరమాన్నాలు. ఈ పంచభక్ష పరమాన్నాలు అంటే ఏంటి అంటే, సాధారణంగా ఇవి మనం సాంప్రదాయంగా ఏం చేస్తామంటే, పండగలప్పుడు, పూజలు, వ్రతాలు, గుళ్ళలో నైవేద్యాలప్పుడు ఒక 5 రకాల మధుర వంటకాలు వండుతారు. ప్రధానంగా అన్నపానకాలు అన్నమాట. సాధారణంగా ఇవి ఉంటాయి. ఏంటంటే పరమాన్నం వండుతాం, అంటే పాలు పాయసం, బియ్యం అంటే పాల పాయసం అంటాం. బియ్యం, పాలు, బెల్లం, చక్కెరతో వేసి తీపి పాయసం, చక్కెర పొంగల్ చేస్తాం. బియ్యం, పెసరపప్పు, బెల్లం, నెయ్యితో చేసేది. దధ్యన్నం అంటే బియ్యం ప్లస్ పెరుగు కలిపింది. ఇది దద్దోజనం అని కూడా మనం మామూలుగా పోపేసి చేసుకుంటే దధ్యోజనం అంటాము. లేకపోతే దద్దన్యం అంటే, దధ్యన్నం అంటే దధి అంటే పెరుగు, పెరుగు ప్లస్ అన్నం కలిపి చేసేది. దీని మీద ద్రాక్ష, దానిమ్మ గింజలు అలాంటివి కూడా వేసుకుంటారు. తర్వాత వచ్చేసి 4వది పులిహోర, అంటే కొంతమంది చిత్రాన్నం కూడా అంటారు. అది చింతపండు రసము, పసుపు, కరివేపాకు, ముఖ్యంగా ఇంగువ, ఈ వేరుశెనగ గుళ్ళు ఇవన్నిటితో కలిపి చేస్తారు అన్నంలో వండి. అయితే ఇది రకరకాలుగా చేసుకోవచ్చు. నిమ్మకాయ పులిహోర, నిమ్మప్పుతోటి, దబ్బకాయతోటి, మామిడికాయతోటి, అన్నిటితోటి పులిహోరలు ఉంటాయి. కానీ ఎక్కువ చింతపండు పులిహోర బాగా రుచిగానే ఉంటుంది. ఎక్కువ గుళ్ళల్లో అవే పెడతారు. మెయిన్ ఘీ అన్నం అంటే నెయ్యి అన్నం, వేడిగా ఉడికిన అన్నంలో బాగా నెయ్యి కలిపి పెడతారు. ఇవి సాధారణంగా ముఖ్యంగా ఇవి పూజలప్పుడు, శ్రీరామనవమికి, వైకుంఠ ఏకాదశనం, వివాహాలు వంటి సందర్భాల్లో ఈ మెయిన్ చేసే 5 మధురమైన వంటకాలు అన్నమాట. ఇవి కాకుండా ఈ పంచభక్ష పరమాన్నాలు అనే పదం ముఖ్యంగా సంస్కృతంగా మూలం కలదనమాట. సంస్కృత మూలం దీనికి. భక్ష అంటే భక్షం అంటాం కదా, భక్షించు అంటారు, అంటే తినేదగింది అనమాట. ఈ సంస్కృతంలో భోజన పదార్థాలు రుచి చూసే విధానాలు కూడా 5 రకాలు ఉన్నాయి. పంచభక్ష అంటాం కదా, 5 భక్ష్యాలు అనమాట. భక్ష్యం అంటే తినేది. అందులో 5 ఏంటంటే భక్ష్యం, భక్ష్యం, భక్ష వేరు, భక్ష్యం వేరు. భక్ష్యం అంటే తినడం, భక్ష్యం అంటే కొరికి తినేదిట. భా షా కింద యావత్తు సున్నా, భక్ష్యం అంటే ఈ కొరికి తినేవి ఏంటి, లడ్డూలు, పకోడీలు కానీ, చపాతీలు కానీ, ఏదైనా పళ్ళు, అవన్నీ కూడా కొరికి తినేవి. భోజ్యం సాధారణంగా అన్నంతో తినేది, అన్నంతో కలిసిందనమాట. అన్నం, పులిహార, దద్దోజనం, చక్కెర పొంగలి, కట్టు పొంగలి ఇలాంటివన్నీ. లేహ్యం అంటే నాలుకతో నాకేవి, అంటే తేనె, అదేమిటి పానకం, అదేమంటారు పాకం, తేనె పాకం కానీ, మామూలు తేనె కానీ, ఇవన్నీ కూడా ఈ చట్నీలు కానీ, ఇట్లాంటివి పచ్చళ్ళు ఇలాంటివన్నీ కూడా నాలుకతోటి తీసుకునేది అనమాట, నాకేవి. చోష్యం అంటే చప్పరించేవి, జుర్రుకునేవి, మామిడి గుజ్జు, ఇలా మజ్జిగ ఏదైనా వేసుకుని జుర్రని తాగుతాం కదా మా కంచంలో వేసుకుని, అట్లాంటివి. లేకపోతే ఈ మామిడి గుజ్జు అది చప్పరించి ఇలాగా చేసుకునేది, పీల్చేది. పేయం అంటే పానీయం, ఏది త్రాగేది, పాలు కానీ, మజ్జిగ, పానకము, లేకపోతే కొంతమంది చారు తాగుతారు, అది ఏదైనా సరే మొత్తం పానకంలాగా తాగేది అనమాట, ద్రవ పదార్థంలో తాగేది. ఇంకా పంచభక్షాలు, భక్ష అంటే ఈ 5 రకాల భోజనంలో కూడా ఈ 5 రకాల భోజన విధానాలు కలిగింది అనమాట ఈ ఆహారం అంతా. పరమాన్నం, పంచభక్షాలు అంటే తెలుస్తుంది కదా, ఇప్పుడు 5 రకాలు. తర్వాత పంచభక్ష పరమాన్నాలు అంటే, పరమాన్నం అంటే పరమ అంటే అత్యుత్తమైంది, అన్నం అంటే భోజనం, అంటే ఈ 5 రకాల దాంతో అత్యుత్తమైన భోజనం చేయడం అనమాట. ఈ 5 రకాలతో అప్పుడు సంపూర్ణంగా అది భోజనమో నైవేద్యమో అవుతుందన్నమాట. ఈ చాలామందికి ఏంటి, ఈ భగవద్గీతలో కూడా ఒకటి చెప్పారు చూడండి, కృష్ణుడు చెప్పాడు ఒకటి, ఏంటంటే అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం అన్నారు. అంటే జీర్ణాగ్ని రూపంలో, ఆయన కృష్ణుడు జీర్ణాగ్ని రూపంలో, జీర్ణంలాగా జఠరాగ్నిలాగా శరీరంలో ఉండు, ప్రతి మనిషికి, జీవికి శరీరంలో ఉండి ఈ 4 విధాలమైన ఆహారాన్ని, చతుర్విధాన్ని, 4 రకాల ఆహారాన్ని జీర్ణం చేస్తాను జఠరాగ్ని రూపంలో, నేనే లోపల ఉండి అని కృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు. ఇక్కడ చతుర్విధం అంటే, చతుర్విధ అన్నం అంటే ఈ భక్ష్యం, భోజ్యం, లేహం, చోష్యం వస్తుంది. ఇంకా పేయం అంటే పానీయం, అది కూడా వస్తుంది అనమాట. సాధారణంగా ఆయుర్వేద దృష్టి, ఆయుర్వేదం మహావైద్యం కదా, అందులో ఈ ఈ 5 పంచభక్షాలు కూడా 5 విధాలుగా తీసుకోవడం శరీరానికి కూడా చాలా
సమతుల్యంగా ఉంటుందంటే శరీరానికి సరిగ్గా పనిచేస్తుంది అంటారు. ఏంటది? భక్ష్యం అంటే దంతాలకు పని చెప్తుంది. నవిలి తింటాం కదా, నవిలి తినేది ఏంటంటే పళ్ళకి మంచి గట్టిదనం ఇస్తుంది. భోజ్యం ప్రధాన పోషణ, మనకి అన్నం ఉండాలి కదా, ఆహారం అన్నం ఉంది. లేహ్యం అంటే జీర్ణానికి సహాయం చేస్తుంది, అంటే నాకేది. చోష్యం అంటే జుట్టుకుని పిలుస్తాం కదా, అది రసధాతువు, అంటే నాలికి దాని యొక్క రసధాతువుని పెంచుతుంది. పేయం అంటే తాగడానికి, అది దేహానికి ద్రవ సమతుల్యం, అంటే శరీరంలో వాటర్ క్వాంటిటీ ఎంత ఉండాలో దాన్ని సరిగ్గా ఉంచుతుంది అనమాట. సాధారణంగా అసలు ఈ దేవాలయాల్లో నైవేద్యాలు ఎందుకు పెడతారంటే దేవుడు తినేస్తాడని కాదు కదా, దేవుడికి నైవేద్యం పెట్టి మనమే తింటాం. ఈ పంచభక్ష పరమాన్నాల వల్ల ఏమిటంటే ఇది భోజనం ఒకటే కాదు, శరీరము మనస్సు ప్రాణానికి సమతులంగా ఉండే ఆహారం, సంపూర్ణతకి సూచన అన్నమాట. ఈ మనకి స్కాంద పురాణంలో కూడా సత్యనారాయణ వ్రతం అప్పుడు కూడా పరమాన్నం కూడా ముఖ్య నైవేద్యం అని చెప్తారు. అప్పుడు ఈ దేవుడికి ఎప్పుడు సంపూర్ణ భోజనం సమర్పించడం అంటే ఏంటంటే ఆయనకి కృతజ్ఞత చెప్తూ మన సమృద్ధి, మన కోరికని తెలియపరచడం అనమాట. అదే ఆయనకి నైవేద్యం అంటే దేవుడికి. అందుకనే మహాభారతంలో కూడా భీష్మాచార్యులు యుధిష్ఠిరుడికి చెప్పినప్పుడు ఏం చెప్పాడంటే అన్నదానం అన్ని దానాల కంటే చాలా గొప్పదని చెప్పారు. చూడండి, ఏ దానం ఏం చేసుకోండి, డబ్బు ఇవ్వండి, బట్టలు ఇవ్వండి, ఇంకేదైనా ఇల్లు ఇవ్వండి, భూమి, పశు సంపద ఏది ఇవ్వండి, మణులు మాణిక్యాలు ఏమి ఇచ్చినా తృప్తి ఉండదు మనిషికి. ఇంకా ఇస్తే బాగుండు అనుకుంటాం. అదే మీరు అన్నదానం చేయండి, భోజనం పెట్టండి కడుపు నిండా, ఎంత తింటాడు? 1 కేజీయో కేజీన్నర, అంతకంటే అన్నం అది విస్తరలో వేసిన 4 రకాలు వేసుకునే కడుపు నిండిపోతుంది ఆటోమేటిక్గా. ఇంకా చాలు అన్న మాట వచ్చేది ఒక్క అన్నదానంలోనే వస్తుంది. ఇంకా తక్కిన ఏ విషయాల్లో కూడా మనకి చాలు అన్న పదం రాదు. ఎంత ఇచ్చినా సరే ఇంకా చాలు, కడుపు నిండింది, ఇంకా చాలు, తెల్లేను, ఇంకా నాకు వద్దు అన్న పదం ఒక్క అన్నదానంలోనే, అన్నం భోజనం పెట్టడంలోనే ఉంటుంది. అందుకనే అన్నం బ్రహ్మస్వరూపం అన్నారు. అది ఈ ఆహారం ఇవ్వడం అంటే శరీరానికి మాత్రమే కాదు, ప్రాణశక్తికి కూడా పోషణ ఇవ్వడం అవుతుందన్నమాట. అలాగే ఈ పంచభక్ష పరమాన్నాలు ఏంటంటే ఆధ్యాత్మికంగా చూస్తే కూడా భూమి, ఆప, తేజ, వాయు, ఆకాశం, ఈ 5 కూడా ఈ పంచభక్ష పరమాణాలతోటి పంచప్రాణాలకు సమర్పణ అంటాం. ఇది అదే జీవన సంపూర్ణతకి ఇది మొత్తం సంకేతం అనమాట. ఈ విధంగా మన పంచభక్ష పరమాణాల గురించి తెలుసుకున్నాం. అందుకనే కూడా అందరూ రోజు భోజనంలో కూడా ఈ పంచరకాలు ఉండాలి. అంటే ఒకటి నవిలేది ఉండాలి, ఒకటేమో ఆధరువు అన్నం లాంటి ఐటెం ఒకటి ఉండాలి, నాకేది ఒకటి ఉండాలి, జుర్రేది ఒకటి ఉండాలి, తాగేది ఒకటి ఉండాలి. ఇవన్నీ కూడా రోజు మనం తీసుకుంటే మనం తినే ఆహారంలోకి అవన్నీ కూడా 5 ఐటమ్స్ కూడా ఉంటే మన ఆహారం కూడా శరీరం లోపలికి వెళ్ళి మన సమతుల్యం చేస్తుంది. అందుకనే అంటే చూడండి, ఆహారం మితంగా తింటే ఆరోగ్యం అంట, అమితంగా తింటే అనారోగ్యం అని. అందుకనే మనం సమతుల్య ఆహారం తీసుకుంటూ ఈ బయట ఈ పిజ్జాలు ఇవన్నీ మ్యాక్సిమం తగ్గించేసుకుని మన పూర్వీకులు చేసిన ఆహారం, పూర్వీకులు చెప్పిన ఆహారమే ఎక్కువ తీసుకుంటూ పళ్ళు, కూరగాయలు అవి కూడా ఈ ఎక్కువ కెమికల్స్ లేనివి మంచివి ఉన్నవి తీసుకుని తిని మన ఆరోగ్యాన్ని కూడా మనం ఆహారంతో పాటు ఆరోగ్యం కూడా కాపాడుకుంటూ ఉందాము. అట్లాగే మీకు ఈ చింతపండు కూడా చూడండి, చింతపండులో చాలా దోషాలు ఉన్నాయంటారు. ఆయుర్వేదంలో కూడా చెప్తారు చింతపండు చాలా దోషకారి అని. అంటే ఆ పులుపులో చాలా దోషం, అంటే ఆరోగ్యానికి ఇదే అడ్డం అనమాట. కొన్ని అనారోగ్య హేతువులు ఉన్నాయి దాంట్లో చింతపండులో. అందుకని దానికి విరుగుడికి మన పెద్దవారు ఏం చేసేవారంటే బెల్లం కలిపారు. బెల్లంతో దానికి విరుగుడు అవుతుంది చింతపండుకి. అందుకని అన్ని పులుసుల్లో చింతపండు వేసి కూరల్లో వాటిలో చేసినప్పుడు కంపల్సరీగా బెల్లం వేస్తారు. అలాగే పులిహారలో, చింతపండు పులిహారలో కూడా కొంచెం బెల్లం తగిలించాలి. మేము మా ఇంట్లో చేస్తాం, గుళ్ళల్లో కూడా అలాగే చేస్తారట, మేము కూడా కనుక్కున్నాను. అందుకని చింతపండు వల్ల చాలా దోషాలు పోతాయి. ఇది బెల్లం వల్ల చింతపండులో ఉన్న దోషాలు చాలా మట్టుకు హరిస్తుంది అనమాట. అందుకని కొంచెం బెల్లం వేసి చూడండి, ఎవరైనా అలవాటు లేని వాళ్ళు. చింతపండు పులిహోరలో ఎంత రుచిగా ఉంటుందో మీకే తెలుస్తుంది. ప్లస్ దాంట్లో ఏమన్నా పిత్తం, వాతం వచ్చే దోషాలు ఏమన్నా ఉంటే చింతపండు వల్ల అవి కూడా పోతాయి అన్నమాట. ఇట్లా మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ మనమే కాదు, మన హెల్తే కాదు, మన పిల్లలది, మన ఇంట్లో భార్యాభర్తలు అందరూ కూడా ఈ సమతుల్య ఆహారం తీసుకుంటూ హ్యాపీగా ఉందాం. బాయ్.